తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి త్రుట్లో పెను ప్రమాదం అయితే తప్పినట్లయింది. రాత్రి ఢిల్లీ నుంచి వెళ్ళి ఇండిగో 6E717 ఫ్లైట్లో హైదరాబాద్ వస్తుండగా దానికి టేక్ ఆఫ్ సమయానికి ATF నుంచి వెళ్ళి పర్మిషన్ రాకపోయేసరికి దాదాపు గాల్లోనే ఆ ఫ్లైట్ దాదాపు ఒక 20 నిమిషాల పాటు కూడా గాల్లోనే అటు ఇటు చక్కర్లు కొడుతూ ఉంది. దీంతో చాలామంది అక్కడ అందులో ఉన్నటువంటి ప్రయాణికులు సైతం ఒక్కసారిగా భయాందోళనకు గురైనట్లయితే తెలుస్తుంది. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు దాదాపు అందులో 229 ప్రయాణికులు అందులో ప్రయాణం చేస్తున్నట్లయితే తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన రాత్రి అంటే ATF నుంచి వెళ్ళి క్లియరెన్స్ రాకపోయేసరికి అందులో సీఎం ఉన్నారు, దాంతోపాటు చాలామంది ఆ ప్రయాణికులు ఉన్నారు. సో దీంతో ఒక్కసారిగా కూడా అందరికీ షాక్కు గురి చేసినట్లయితే అయింది. వెంటనే మళ్ళీ దాంట్లో దాదాపు క్లియరెన్స్ రాకపోయేసరికి ఒక 20 నిమిషాల పాటు కూడా ఫ్లైట్ దాదాపు గాల్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంది. దాని తర్వాత మళ్ళీ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత సేఫ్గా రాత్రి 8:35 ప్రాంతంలో అక్కడికి సేఫ్గా ల్యాండ్ అయినట్లయితే తెలుస్తుంది. సో మొత్తంగా స్టిల్ ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఈ ప్రమాదం గురించి పెద్దగా ఎవరికి తెలియదు. అంటే కొంచెం టేకాఫ్లో ఇబ్బంది తలెత్తింది, దాంతో కొంచెం అటు ఇటు తిరుగుతుంది. బట్ కాకపోతే ఈ ఘటన చాలా లేటుగా బయటకైతే రావడం జరిగింది. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా దీని మీద అఫీషియల్గా చాలామంది బయటికి చెప్పినటువంటి దాఖలాలు, కానీ కొంచెం అటు ఇటు అయితే మాత్రం పెను ప్రమాదం అయితే తప్పినట్లయితే ఉంది. రాత్రి ఏదైతే బయలుదేరినటువంటి ఫ్లైట్లో ఒక్కరే కాదు, దాంతోపాటు చాలామంది ప్రయాణికులు ఉన్నారు. సో అందుకోసమనే ఒక పని మీద ఆయన వెళ్ళాడు. దాని తర్వాత రిటర్న్ వచ్చేటువంటి ప్రాసెస్లో ఇలాంటివన్నీ కూడా జరిగాయంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇది చాలా లేట్గా అయితే బయటికి రావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే అందులో సీఎం ఉండడం, దాని తర్వాత అధికారులు ఒక్కసారిగా కూడా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుంది ఏంటి అని కూడా జరిగారు. దాని తర్వాత సేఫ్గా వెంటనే మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యేటువంటి టైంలో వెంటనే అటు క్లియరెన్స్ రాకపోవడం, దాని తర్వాత మళ్ళీ గాల్లోకి తీసుకెళ్ళడం ఫ్లైట్ని, మళ్ళీ దాని తర్వాత అక్కడనే ఒక 10-15 నిమిషాల టైం నుంచి ఒక 20 నిమిషాల వరకు కూడా మేజర్గా అక్కడ తిరుగుతూనే ఉంది ఫ్లైట్. దాని తర్వాత ఒక 8:35 ప్రాంతంలో సేఫ్గా ల్యాండ్ అయింది. దాంతోపాటు అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా చాలా సేఫ్గా బయటకు వచ్చినట్లయితే తెలుస్తూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా నిజంగానే కొంచెం ఏదైనా అటు ఇటు అయినా కానీ ఒక పెను ప్రమాదం సంభవించేటువంటి పరిణామాలు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ఇది చాలామంది అంటే ఫ్లైట్ అక్కడి నుంచి సేఫ్గా ల్యాండ్ అయ్యి దిగాక అందులో ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, అధికారులు కావచ్చు, చాలామంది ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్లయింది. సో దీనికి ఎందుకు అంటే ఇలాంటి ప్రాబ్లం ఎందుకు రావాల్సి వచ్చింది, దాని తర్వాత ఎందుకు సడన్గా ఇలాంటి పరిస్థితులలో అక్కడ ఎందుకు ల్యాండ్ అవ్వలేదు అనుకున్నటువంటి టైంలో ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సీఎం అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం వస్తున్నటువంటి ఫ్లైట్లు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి చూసుకోవాల్సినటువంటి పని ఉంటుంది. బట్ ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అసలు ఎందుకు వచ్చింది ఏంటి అనే దాని మీద కూడా అధికారులు దానికి సంబంధించినటువంటి వివరాలను అయితే సేకరిస్తున్నట్లయితే తెలుస్తుంది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉంటే మాత్రం మేజర్గా ప్రాబ్లం కాకుండా చాలా సేఫ్గా ఎలా ఏంటి అనే దాని మీద వాళ్ళు ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది.